ప్రేమగల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటూ అమూల్యమైన ప్రభు కొరకు కనిపెట్టేటువంటి సందేశాలని వివిధ భక్తుల యొక్క తలంపుల్లో సేకరించిన అనుభవాలన్నీ చెప్పాలని కోరుకుంటున్నానండి. మరి ఈ దినాన్న ఆత్మీయ సత్యాల్లో మరి చాలా విలువైన తలంపుల్ని ధ్యానంతో వినటం చాలా అవసరమని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే మరి ప్రార్థన, ప్రభు దగ్గర ప్రార్థనలో ఆణిముత్యం. జీవితంలో నిన్నటి రోజులన్నీ మరి రేపటి రోజులకు తల్లులట. స్వార్థం కోసమే బ్రతకటం బహుదయానీయం. చివరకు రక్షణార్థమైనా సరే స్వార్థం పనికిరాదు. దేవుడు మరి శ్రమలు పంపేది మనల్ని పడగొట్టడానికి కాదు కానీ ఫలింపు చేయడానికే అని నమ్మాలి. సిలువను ఈడ్చుకొని వెళ్ళటం కన్నా మోసుకొని వెళ్ళటమే. నా సిలువను మోసుకొని వెళ్ళమని ప్రభు చెప్పారు కదా. తుపాకీ కన్నా నోటితో చేసే మాటలే చాలామంది చాలా గాయపరుస్తాయి. క్రీస్తును అనుసరించిన క్రైస్తవుడు అంటే సైతానుకు బహు ప్రియుడు. చేతనంత మట్టుకు బైబిల్ జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. మిగిలిన వాటిని విశ్వాసంతో అంగీకరించాలి. చాలామందట మధ్యలో లాంటి వాళ్ళంట ఎక్కువ శబ్దం చేస్తారు కానీ లోపలంతా డొల్ల ఖాళీ అట. యేసుక్రీస్తు ఆధిపత్యంలో ఉండటమే నిజమైన స్వేచ్ఛ. మనం ఎంతకాలం జీవించమన్నది కాదు కానీ ఎంత సారవంతంగా జీవించమన్నదే ప్రాముఖ్యం. దేవుడు ప్రతికూల మరి తుఫాన్లో నుండి ఆశీర్వాద జల్లులు కురిపిస్తాడు. మన ప్రార్థనలు వింటకు దేవుడు ఎప్పుడూ అలసిపోడు. సంతృప్తి అను భూమిలో నిజమైన సంతోషము వెల్లివిరుస్తుంది. మరి అది గమనించుకోవాలి. మనం దేవుని హస్తాన్ని చూడలేని సమయాల్లో ఆయన హృదయాన్ని నమ్ముకోవచ్చు. ప్రార్థనలో కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు హృదయ భారం తొలగిపోతుంది. విశ్వాసం ప్రారంభమైన మరుక్షణమే చింత కూడా అంతమవుతుంది. కోపాన్ని జయించిన వాడు గొప్ప శత్రువుని జయించిన వాడవుతాడు. బైబిల్ గ్రంథకర్తను నమ్మితే మనం బైబిల్ను నమ్మగలం. సైతాను వాడి ఆయుధాల్లో నిరుత్సాహం ఎంతో శక్తివంతమైనది. మనం క్రీస్తుతో ఎంత సమయం గడుపుతామో అంత మట్టుకు ఆయనలాగా తయారవుతాం. ఆయన స్వరూపంలోకి రూపాంతరం పొందుతాం. మన జీవితాలు దేవుని బహుమానం. వాటిని తిరిగి దేవునికి బహుమానాలుగా ఇచ్చేయాలి. దేవునితో సమాధానంగా ఉన్నవారే మంచి సమాధానకర్తలుగా జీవించగలరు. ఈ అనుభవాలను మనం గుర్తుపెట్టుకుందాం. మరి దేవుని కొరకు ఆలస్యమైనా సరే కనిపెట్టుకోవడం. వెయిట్ ఫర్ గాడ్. అందరికీ పనులు త్వరగా జరగాలనుకుంటాం. మరి ఈమెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ నుంచి ఏ ప్రపంచంలో ఏ మూలాన సందేశాలు క్షణంలో పంపించేసుకుంటున్నాం. కీర్తనలు 37:7-9 వరకు యెహోవా ఎదుట మౌనంగా ఉండి యెహోవా కొరకు కనిపెట్టుకుంటే దేశాన్ని స్వతంత్రించుకుంటామట. మరి హాస్పిటల్లో వెయిట్ చేస్తాము, ప్లేన్లో వెళ్ళేటప్పుడు వెయిట్ చేస్తాం కదా. మరి దేవుని దగ్గర వెయిట్ చేయడానికి మనకు చేతకాట్ల. 139లో మనం కూర్చోవడం నిల్చడం అంతా కూడా ఆయనకి చాలా అర్థమవుతుంది. అనాలోచనగా మనం తప్పులో పడిపోతూ ఉంటాం. ఉద్యోగం కోసం లంచంతో మోసపోయి మరి మరి కనిపెట్టి మౌనంగా ఉండు అనే భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి చాలా చాలా మరి జాగ్రత్తగా మన బ్రతుకుని గమనించుకొని బతకాలి. మరి ఒక్కొక్కసారి ఒక ఇంజనీర్ గారట సతాయించి తోటి వాళ్ళు బాధపడేవాళ్ళంట. ప్రభు అయితే తన యవన కాలంలోనే ప్రభు సేవ చేయమని చెప్పారట. ప్రభువా నేను ఇది మానేసి సేవ చేస్తానంటే వెంటనే అన్నారట, నువ్వు కనిపెట్టు. ఇక్కడ నీవు ఈ ఈ సతాయింపు నువ్వు ఓర్చుకోలేకపోతే సేవలో అనేక బాధలను ఎలా ఓర్చుకోగలవని ప్రభు చేసినప్పుడు కొంతకాలానికి ప్రభువుకు లోబడినప్పుడు కనిపెట్టినప్పుడు ఆ శత్రువు గురించి మరి తెలుసుకొని ఆ పై అధికారి ఆయన్ని డిస్మిస్ చేసేసి ఈయన్ని ఎంతో గౌరవంగా చేశారట. కానీ మంచి పదవిలో ఉండగానే రాజీనామా ఇచ్చి ప్రభు సేవలో ఉన్నాడు. కానీ కనిపెట్టడంలో ఔన్నత్యం ఎంతో గొప్పది. మరి 37, 34 విషయాల్లో యెహోవా కనిపెట్టి ఆయన మార్గం అనుసరించి నడుచుకుంటూ దుష్టులు దూరంగా అయిపోతారట. నా పక్షంగా మరి నిజంగానే మరి దేవుని కృపలో మా దేవుని యొద్ద కనిపెట్టడం దావీదుకు తెలుసు. జయం పొందాడు. ఎన్ని రకాలుగా బాధలు పడినప్పటికీ యెహోవా కొరకు సహనంతో కనిపెట్టాడు. దేవుని నమ్మాలి, ధైర్యంగా ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. 3 మాటలు మనకి జీవితంలో ముఖ్యం. నమ్మాలి, ధైర్యంగా ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కీర్తనలు 27:14లో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండగా
ధైర్యంతోనూ, నిబ్బరంగాను ఉండటం, దివారాత్రులు ధ్యానించడం కూడా అవసరం అని కూడా యెహోషువతో కూడా ఈ మాట చెప్పాడు. నిబ్బరంగా ఉండు అని. ఆయన ఊరకుండి యుద్ధం చేయమని కూడా చెప్పాడు. రూతు గ్రంథంలో కూడా మౌనంగా ఉండు, పని పూర్తయ్యే వరకు విశ్రమించలే అని చెబుతుంది. విశ్వాసంతో కనిపెట్టాలి. మరి ఇస్సాకు కరువు వచ్చినప్పుడు దాని గురించి మనం తీరిగ్గా విందాం. అద్భుతంగా విత్తనం నాటి మరి 100% మరి నూరంతల ఫలితాన్ని పొందాడు. వెయిట్ చేశాడు దేవుని దగ్గర. తన పని తను చేశాడు. యెషయా 64:4లో మరి తన కొరకు కనిపెట్టి వారి కొరకు నువ్వు తప్ప ఎవరిని చూసి ఉండలేదు, తెలిసి ఉండలేదు, ఏ వ్యక్తి చూడలేడు. అంటే ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళు ప్ర తప్పక ప్రతిఫలం పొందుతారు. ఆత్మఫలాలలో ఒకటి దీర్ఘశాంతము. మరి మరి చెవి, కన్ను చూడని, వినని కార్యాలు కూడా సఫలం చేస్తాడు. ప్రార్థన చేశాక కొంచెం సేపన్నా కనిపెట్టాలి. ఆయన మనం కనిపెట్టినప్పుడు దేవుడు ఏదో రకంగా ఒక మంచి ఆలోచన కానీ, వాక్యం ద్వారా కానీ ప్రభు మాట్లాడతాడు. ఎదురు చూడటం కూడా అవసరమే. రోమా 15:5లో దేవుడు ఓర్పునకు కర్త. అతనిలో ఉన్న ఈ ఓర్పు కూడా మనలో ఉండాలి. యోహాను 11:3లో మరియా, మార్త, లాజరు సమయంలో మరి నిజంగానే వాళ్ళు ఎదురు చూశారు. వస్తాడు, బాగు చేస్తాడని. కానీ చక్కగా ప్రభువు వచ్చి ఎంత చక్కటి మాటలు చెప్పారండి. ముగ్గురిని ప్రేమించాడు. రోగాలు, బాధలు దేవుని ప్రేమించిన వాళ్ళకి రావా? వచ్చాయి కదా! ఆమెను ఆలస్యం చేశాడు. నాలుగో రోజు వచ్చిన తర్వాత మరి 4లో మరణం కోసం కాదు, మహిమ కొరకే వచ్చిందన్నాడు. సంవత్సరం కాకముందే దేవునికి తెలుసు. ఎందుకంటే మన ద్వారా ఆయన మహిమపరచబడాలి. మనకు కూడా గుర్తింపు రావాలని ఆయన కోరుకుంటాడు. అందుకని 12:2లో లాజరు క్రీస్తుతో భోజనం చేసిన వారిలో ఒకటిగా ఉన్నాడు. గతంలో లాజరు కలిసి క్రీస్తుతో ఉన్నాడనే మాట లేదు. కానీ లేచాక క్రీస్తుతో మరి మా హృదయాన్ని అప్పగించుకొని అన్యోన్య సహవాసం చేశాడు. అదే మరి ప్రకటన 3:20లో ఉన్నారు కదా, తలుపు తట్టినప్పుడు తలుపు తీస్తే అతనితో భోంచేస్తాడని అసలు లాజరు భోంచేశాడు. 12:9లో లాజరుకి చూడటానికి జనం అందరూ పరిగెత్తుకొచ్చారు. అప్పుడు అనేకులు వేస్తున్న లాజరును బట్టి విశ్వసించారు. చూసారా, అలా చేయబట్టే లాజరుకి అంత గౌరవం, ఆ గృహానికి అంత గౌరవం వచ్చింది. ఆలస్యం ద్వారా దేవుడు దీవెనలు ఇస్తాడు. ఆయన నామమునకు మహిమ. మరి ప్రసంగం ఏమంటాడు? 3:1లో ప్రతిదానికి సమయం ఉంది. మరి యెషయా 40:31లో ఎప్పుడు స్టాండర్డ్గా చూసేది. ఒకరికి ఎదురు చూసి వారు ధన్యులు, వారికి నూతన బలం పొందుతారు. పక్షిరాజు వల్ల రెక్కలు చాచి ఎగురుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. మరి యెహోవా కొరకు ఇంకో చాలా విలువైన మాట అండి. యెహోవా కొరకు సహనముతో కనిపెట్ట, నాకు చెవి యొగిన మొర ఆలకించెన్, నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊపి నుండి నన్పైకెత్తెన్. నా అడుగులు బండపై స్థిరపరిచాడు. అడుగులు స్థిరపరిచాడు. కొత్త గీత దొంగ ఊబులో తీయడమే కాదు, బండపై నిలబెట్టగలడు. కీర్తనలు 40:1-3. ఎన్ని పనులు చేస్తాడు చూడండి. దొంగ ఊబిలోనే ఉన్నామండి మనం చాలా అనుభవాల్లో. ఆయన తీస్తాడు, బండపై నిలబడతాడు, క్రీస్తునే బండపై అడుగులు స్థిరపరుస్తాడు, కొత్త గీతం మన నోటు ఉంచుతాడు. 4 అనుభవాలు మనకు ఉన్నాయండి. ఎప్పుడు యెహోవా కొరకు ఎలా కనిపెట్టాలి? సహనంతో కనిపెట్టాలి. వారిలో ఉన్న వారంతా ఆనందగీతాలు పాడగలరు. ఇంకో మాట ఉంది యెషయా 30:18లో, దేవుడు కరుణించాలని దయచూపుటకు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం అండి? ఆయన కరుణించాలని, దయచూపాలని. మీకా 7:5లో, నా శత్రువు అతిశయించకు, కింద పడినా లేస్తాను, నేను సహనంతో కనిపెడతానని కూడా మీకా చెప్పాడు. శత్రువుకు ఛాన్స్ ఇవ్వడు. మరి ఒక పోటీ పెట్టినప్పుడు ఎట్టండి, రాజు ముగ్గురు ఒకసారి చెప్పాను, ఇది మళ్ళీ చెప్తా. ముగ్గురు పరుగు పందాల్లో అందరిని పరీక్ష చేస్తే అందరి ఫిల్టర్ చేసి ముగ్గురిని ఈక్వల్గా పరిగెత్తే వాళ్ళని తీసుకొచ్చి మరి పరిగెత్తించారట స్టార్ట్ చేసి. అతడే గెలుపొందిన వాడే నా రాజ్యానికి ఎవ్వరు లేరు నాకు వారసుడు అని చెప్పి డిక్లేర్ చేశారట. ఆ ముగ్గురిని కూడా పరిగెత్తేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి ముగ్గురు చెవుల్లో, ప్రభు నీకే అంటే రాజు నీకే చెప్తున్నాడు, ఆయన సిగ్నల్ ఇవ్వగానే నువ్వు పరిగెత్తాలి అని ముగ్గురికి చెప్పాడట. కానీ అసలు మామూలు సిగ్నల్ ఇవ్వగానే ఒకరి మీద ఒకరు పడిపోయి ఫస్ట్ ఇద్దరు కూడా అమ్మో వీడు వెళ్ళిపోతున్నాడని వాడు వెళ్ళిపోతున్నాడు వీడు పరిగెత్తిపోయారట. అయిన తర్వాత బాగా పరిగెత్తారట. అయితే మూడో వాడు ఏమో అస్సలు కదలకుండా కూర్చున్నాడంట. వాడు తిరిగి వచ్చిన తర్వాత నీవు ఎందుకు పరిగెత్తావు, రాజు కదా చెప్పినప్పుడు అంటడికి మరి సిగ్నల్ ఇవ్వగానే మరి ఎలా పరిగెత్తాలేమో నీ గబ్బుకుని పరిగెత్తేసామండి అని ఇద్దరు అన్నారట. అయితే మూడో వాడు నా ఆజ్ఞ కోసం ఉన్నాడు కాబట్టి, కనిపెట్టాడు కాబట్టి అతనే మై సన్ అని గౌరవించాడట. కనిపెట్టడంలో ఉండే ఔన్నత్యం
సత్యం అది. అయితే వెయిటింగ్‌లో మరి దేవుని యొక్క యోహాను 14లో దేవుడు చెప్తాడు కదా! కలవరపడొద్దు. మీ హృదయం స్థిరంగా ఉంచుకోండి. ఆయన నిబ్బరంగా ఉంచుకొని కనిపెట్టండి. రాకడ వరకు ఓర్పుతో ఉండండి అని కూడా చెప్పాడు. సణుక్కోకూడదు. ప్రభు సమీపంగా ఉన్నాడు. మరి యోహాను, పేతురు, మరి పౌలు గూడా నిరీక్షణ గురించి చాలా చక్కగా వివరించారు. క్రీస్తు కూడా 3:30 సంవత్సరాలు ఓర్పుగా జీవించాడు. ఒంటరిగా జీవించాడు. అన్యాయం సహించాడు. మరి శిలువ మరణం పొందినంతగా శ్రమపడి మన కోసం ఎంతో కనిపెడుతూ ఉన్నాడు. వేచి ఉండే దేవుడు. మరి కొందరు ఆలస్యంగా ఆగినట్లు కొందరు మారుమనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మరి ఎవరి కోసం, ఎందుకు, మరి ఏ కారణం చేత కనిపెడుతున్నాడు? మనుషులు ఏదో లాభం కోసం చూస్తూ ఉంటారు. అధికారులు మేలు కోసం చూసి కష్టపడతారు. కానీ దేవుడు ఉచితంగా మనకి ఎన్నో అనుభవాలు ఇచ్చాడు. గాలి, వెలుతురు, వృక్షాలు, సూర్యచంద్రులంతా, సృష్టి వనరులంతా కూడా అంతే వాటితో పాటుగా విలువైన రక్షణ ఇచ్చారు. అది అమూల్యమైంది, వెలకట్టలేంది. ఆయన ప్రాణము, రక్తధారలు మన కోసమే ఇచ్చాడు. ఆయన పవిత్రపడాలని వేచి ఉన్నాడు. అందరూ రక్షించబడాలని వేచి ఉన్నాడు. ఓర్పుతో ఉన్నాడు. వాగ్దానాలన్నీ అనుభవించి మరి ఎందరు యోహాను 1:12 ఎందరు అంగీకరిస్తారో వారి కుమారులొకటి అధికారం ఇచ్చాడు. ఎవరు నశించకూడదని కనిపెడుతున్నాడు. కనిపెట్టి రక్షణ ఇచ్చేవాడు క్రీస్తే. మరి యెషయా 30:18 ఆయన మీ యందు దయ చూపవలనని ఆలస్యం చేస్తున్నాడు. చక్కటి వాక్యం అండి. మిమ్మల్ని కరుణింపవలనని నిలబడి ఉన్నాడు. ఆలస్యం చేస్తున్నాడు, నిలబడి ఉన్నాడు. ద్వారం వద్ద నిలబడి తడుతున్నాడు. యెహోవా న్యాయ తీర్పులు కనిపెట్టు వారందరూ ధన్యులు. మరియు ఆయన గమనించుకొని ఆయన కనిపెడితే మనం ధన్యులం అవుతామండి. యెహోవా దేవుడు కాక జనులు ధన్యులు, కనిపెట్టేవారు కూడా ధన్యులు. అయితే మరి యెషయా 25:9 మనల్ని రక్షించుట కనిపెట్టుచున్న దేవుడై ఉన్నాడు. మనల్ని ఆయన రక్షణ బట్టి ఆనందించాలని, ఉత్సహించాలని కోరుకుంటున్నాడు. మరి గొంగళి పురుగు జీవితం చూస్తే అది ఎంత స్ట్రగల్ అయ్యి అందమైన శీకాకుచులుగా మారినట్టే మన శ్రమలన్నిటిలో కనిపెట్టి ఆయన రూపంలోకి శ్రీకాకుచులులాగా మనం రూపాంతరం పొందాలి. ఏ వ్యక్తి సొంత ఆలోచనలతో వాడకుండా ఆయన వైపు ఆధారపడే జీవించాలని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. మరి దయ చూపాలని కనిపెడుతున్నాడు, కరుణింపవాలని కనిపెడుతున్నాడు. మరి పరిపక్వమైన సంఘంగా ఉండాలని కనిపెడుతున్నాడు. మరి అపరిపక్వతగా కారు ద్రాక్షలు కాసేవాళ్ళగా కాదు, మంచి ఫలాలు ఫలించాలి, ఆత్మ ఫలాన్ని చూస్తున్నాడు. యాకోబు 5 మరి 7-8లో ప్రభు రాకడ వరకు ఓపికగా ఉండటం. వ్యవసాయదారుడు విత్తనం వేసి ఆ కలుపు మొక్కలు తీసుకుంటూ ఎంత కష్టపడతారండి సంవత్సరం చివరి దాకా. కనిపెట్టుకొని ఓర్పుతో ఉంటాడు. అది భూ సంబంధమైన కాకుండా మరి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో స్థిరపడాలి మనం. అందుకనే కొలసీలు అన్నట్టుకు పైన వాటిని మనస్కరించాలి. మార్కు 16:15లో సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని కూడా ప్రభు మనకు చెప్తున్నాడు. ఆయన శత్రువులు ఎందుకు 3 అనుభవాలు ఇక్కడ ఉన్నాయండి. ఆయన దయ చూపవాలని వెయిట్ చేస్తున్నాడు. రెండవది కరుణింపవాలని వెయిట్ చేస్తాడు. మూడవది మరి హెబ్రీ 10:13లో ఆయన శత్రువులను పాదముల కింద ఉంచుట కనిపెడుతున్నాడు. అప్పటి నుంచి తన శత్రువుల పీఠం కింద చేయి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. శత్రువుని అణచుకే వరకు దేవుడు వెయిట్ చేస్తూ మన ఎడల దీర్ఘశాంతం, కరుణ చూపించేవాడిగా ఉన్నాడు. ఆయన సమయంలో ఆయన చేస్తాడు. మరి విత్తనం విత్తగానే మొక్కరాదు కదా, ఆయన టైంలో మనకిస్తాడు. వెయిటింగ్ ఏమో ప్రిపేరింగ్, అది ఇట్ ఈస్ బ్లెస్సింగ్. మరి వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. శక్తివంతమైన వాక్యంను మనం అంగీకరించుకోవాలి. కనిపెట్టుట అర్థం చేసుకుందాం. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. మరో కష్ట సమయాల్లో, బాధల్లో, వాటిల్లో కూడా మనము ఆయన చిత్తాన్ని ఎరిగి కనిపెట్టినప్పుడు అవన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అద్భుతాలు చేస్తాడు. మరి ఒక్కొక్క అడుగు మనం ముందేస్తే 100 అడుగులు ఆయన అందుకుంటాడు. ఇక్కడ ఇస్సాకు అనుభవంలో ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 26:1లో ఆ దినాల్లో గొప్ప కరువు వచ్చింది. అబ్రహాం టైంలో కాకుండా ఇస్సాకు టైంలో కూడా పంటలు లేవు, సమృద్ధి గల ఆహారం అంటే లేదు. ఇస్సాకు ఖాళీగా లేడండి. తనకి ఏమీ ఆధారం లేనప్పుడే విత్తనాలు తీసేసుకున్నాడు. మరి భూమి దున్నేశాడు, శుభ్రంగా విత్తనాలు విత్తేశాడు. వేసేసి కనిపెట్టాడు. ప్రభు ఎప్పుడు వర్షం ఇస్తాడా అని ప్రార్థన చేసి వదిలిపెట్టాడు. కానీ ప్రభు ఊరుకుంటాడా? మరి ఇస్సాకు కోసమన్నా వర్షం ఇచ్చుంటాడు. ఆ వర్షం ఇచ్చి 100% మరి పంట ఇచ్చేటప్పటికి ఊరోళ్ళందరూ అసూయపడ్డారు. వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. అమ్మో, ఎలా చేయగలిగాడని. అదే ఇది ఇప్పుడు చెప్పబోయే విషయాల్లో ఒక చక్కటి అద్భుతమైన అనుభవం ఉంది. ఏంటంటే మన వంతు మనం పని చేసినప్పుడే దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. మన వంతు మనం పని చేసి
కనిపెట్టాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన దీవెన ఇస్తాడని ఇస్సాకు ఒక మంచి ఉదాహరణగా మనం చూస్తున్నాం. మన పని మనం చేయాలి. ఆశీర్వదించబడిన అనుభవం ఉంది. మన నైపుణ్యంతో చేస్తే ఆయన అద్భుతాలు చేస్తాడు. ఇంకొక అనుభవంలో ఎరుకో గోడలుంది. నిజంగా పాపం వాళ్ళు ఎంత ఓర్పుగా లక్షల మంది 6 సార్లు పట్టణం అంటే సామాన్యమండి. ఎంత ఉంటది, ఎంత విశాలంగా అంత దూరము నడిచారండి మందసం పట్టుకొని. అన్నీ అయిన తర్వాత ఏడో రోజు తెల్లవారే లేచారట. అసలు ఎంత స్పీడ్‌గా నడిస్తే 7 సార్లు తిరగగలరండి ఆళ్ళు. ఎంత శ్రమ పడ్డారు. దేవుడు ఆజ్ఞ ఏదో అద్భుతం చేస్తాడు. ఆయన చెప్పాడంతే అని వాళ్ళు కనిపెట్టి, ఓర్పుతో కేకలేసి చివరి రోజు ఎప్పుడు చెప్తే అప్పుడు కేకలేయమన్నాడు. అలాగే కేకలేశారు. ఆయన ఆజ్ఞలు ఎంతగా పాటించినప్పుడు ఎంత అద్భుతం. ఇప్పుడు తరతరాలుగా చెప్పుకోదగిన అందరూ ఎరుకు గోడలు అన్నీ ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు అందరూ చూస్తారు. అయితే ఎంత అద్భుతమైన దీవెనను ఇశ్రాయేల్ పొందగలిగినటువంటి అనుభవం వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఆజ్ఞను పాటించారు. మనం కూడా కనిపెట్టి అది ఓర్పుతో చేస్తే దేవుడు తన పని చేస్తాడు. అయితే మరి ఇంకొక అనుభవంలో మరి హ్మ్. ఏలియా అనుభవంలో కూడా మనం గమనిస్తాం. ఏంటంటే అక్కడ మరి ఆ మందసం దగ్గర వాళ్ళు వాళ్ళు వారి బం బలిపీఠం దగ్గర మరి బలి పశువుని పెట్టి బయలుదేవతల దేవతల ప్రొఫెట్స్ అందరిని పిలిపించారు. పిలిపించిన తర్వాత అక్కడ గంధకం తవ్వి నిండా నీళ్లు పోసి పచ్చి మాంసం అక్కడ పెట్టి మీరు కేకలేయండి నిద్రపోతున్నాడు మీ దేవుడు అని చెప్పేసి మరి రోషంగా మాట్లాడి తర్వాత ఒకే ఒక ప్రార్థన చేశాడు. అది కూడా సూర్యాస్తం చివర ప్రభుని ఆకాశం తలెత్తి చిన్న ప్రార్థన చేయగానే అది దహించిపోయి అందరూ ఆశ్చర్యపడే రీతిగా వాళ్ళందరూ సిగ్గుపడే రీతిగా ఇక్కడ ఒక చక్కటి మాట అన్నాడు. మీ 2 ప్రవృత్తులతో ఎలా ఉంటారు? ద్వంద్వ మనసొద్దు. మీరు దేవుని నమ్ముతారా? దేవుని నమ్మకుండా ఉంటారా? దేవుని నమ్మితే మీరు ఈ మహిమ చూడవలసిందేగా మన దాన్ని సవాల్ చేసి అద్భుతం చేశాడు, కూల్చేశాడు. తన వంతు తాను చేశాడు. తను నమ్మకంగా బలిపీఠం సరిచేశాడు. ఎంత చక్కగా సరిచేసి అదన్నీ కందకం తవ్వి అన్నీ చేయించి, అన్నీ పిలిచి మరి దేవునికి మహిమపరిచాడు. అలా అన్నీ చేయగలిగినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. మన పని మనం చేయాలన్నది ఇదొక అద్భుతమైన అనుభవం. జీవం గలవాడు రోషం గల దేవుణ్ణి మరి అక్కడ బయలుపరుచుకుని మహిమపరుచుకున్నాడు. మరి బలిపీఠం మీద దహించి ఉదయం మొదలుకొని వాళ్ళు అరిచారు. మరి కన్నులుండి చూడలేనటువంటి గుడ్డివారిని అక్కడ రుజువు చేసేదానికి మరి ఎంతో చక్కగా పాటుపడిన అనుభవం చూస్తున్నాం. మరి నిజంగానండి ఏలియా నమ్మకంగా చేయవలసింది చేశాడు. ఆశ్చర్యం చూశాడు. ఎలీషా కూడా అప్పులు తీర్చడానికి విధవరాల దగ్గర నీ దగ్గర ఏముందమ్మా అన్నప్పుడు నూనె బుడ్డలో కొంచెం నూనె ఉందండి. ఆ కొంచెం నూనె మరి పాత్రలు తెచ్చుకొని దాన్ని ఒక్కొక్క పాత్రలో పోయమంటే ఎట్లా కుదురుద్దండి ఇది నూనె ఎట్లా వస్తుందండి అని అడిగిందా? నోరెత్తలేదు. అన్ని పాత్రలు అందరి దగ్గర అడిగి తెచ్చుకుంది. అందరూ ఆశ్చర్యపడ్డారేమో ఎప్పుడు ఇంత పేదరికంలో ఉండే ఆవిడ గిన్నెలు అడిగిందేంటి అనుకుని ఉంటారు. అయితే ఎంత ఏ జవాబు ఇవ్వకుండా తల వంచుకొని ప్రభు మాటకి దేవుని బిడ్డల ఎలీషా అంటే దేవుని యొక్క ప్రతినిధి ప్రవక్త అంటే దేవుడు మాట చెప్పేవాడే కదా కాబట్టి నమ్మింది. దేవుని మాటగా నమ్ముకొని తను లోబడినప్పుడు అద్భుతం చూసింది. తన వంతు తను పని చేసింది. ఏం చేయమంది అది చేసింది. మనం కూడా ప్రభు చెప్పింది ఏం చేయమంటే చేసి కనిపెట్టినప్పుడు ప్రభు అద్భుతం చేస్తాడని గ్రహిద్దాం. ఇంకొక సందర్భంలో మరి ఫస్ట్ మిరకల్ చేసినప్పుడు తల్లి మరియ కూడా అక్కడ ఉంటుంది. ఆయన చెప్పింది చేయండి అంటే ఆ మాట ఎంత విలువైన మాట అండి. దేవుడు చెప్పిందే మనం చేయాలండి. ఆయన చెప్పినట్లే చేసినప్పుడు అద్భుతాలు చూస్తాం. 6 పాల నిండా నీరు నింపమన్నారు. నింపమంటే నీరు నింపటం ఏంటి? ఇదేంటి ఆశ్చర్యం అని వాళ్ళు ఏం మాట్లాడలేదు. నింపటం అంటే నింపటమే. ఆయన చెప్పింది చేయమన్నప్పుడు చేసేసారంతే. ఆ చేసినప్పుడు ఎంత అద్భుతమైన ద్రాక్షారసంగా ప్రభు మార్చటం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని బట్టి గమనిస్తే ఆయన చెప్పింది మనం చేసామంటే ఆయన అద్భుతాలు చేసేవారుగా ఉంటుంది. కానీ నీరు దింపుట చిన్న విషయమే కానీ ద్రాక్షారసం గా మారటం అద్భుతం. బలి అర్పించటం అన్నీ సర్దటం అన్నీ చిన్న విషయమే కానీ అగ్ని దహించడం గొప్ప విషయం. నూనె పాత్రలు నింపటం చిన్న విషయమే కానీ అది అవసరాలు తీర్చి గొప్పగా ఆవిడని తృప్తిపరచడం ఆవిడని గొప్పగా చేయడం అది గొప్ప విషయం. విత్తనం వేయడం చిన్న విషయమే కానీ 100% పంట రప్పించడం మరి గొప్ప అద్భుతమైన గొప్ప విషయం. ఇలాగే మన జీవితాల్లో మనం చేయగలిగిన మనం చేసినప్పుడు మనం గొప్ప అద్భుతాలను మనం
జవాబు రాలేదనుకో దిగులు పడొద్దు. ఆయన మనకు దయ చూపవాలని, కనికరించవాలని, మన నీతి న్యాయాలు కోసం మనం ఆయన తీర్పులో మనం నిలబడాలని, సైతాన్ని చితగ్గొట్టాలని ప్రభు కనిపెడుతూ ఉన్నాడు కాబట్టి, మనం అద్భుతాలు చూడటానికి వేచి ఉందాం. ప్రభు ఈ దినాల్లో అనేక యూట్యూబ్స్‌లో తెలిసిన వాళ్ళ యొక్క సందేశాలన్నీ కూడా నేను ఈ సందర్భంగా సేకరించి, నేను నేర్చుకుంటూ మీతో పంచుకుంటుంటే, కొందరు మీ మెసేజెస్ మాకు ఆత్మీయంగా బలాన్నిస్తున్నాయని చెప్పటం నాకెంతో తగ్గింపుతో దేవుని స్తుతిస్తున్నానండి. ఇవి కూడా ఈరోజు సందేశం కూడా మనకందరికీ ఆత్మీయ మేల్కొలుపు కలిగి, కనిపెట్టే వారంగా, అద్భుతాలు చూసే వారంగా, మన వంతు పనిచేసి అద్భుతాలు చెవి చూసేవాళ్ళంగా ప్రభు మనల్నందరిని దీవించుగాక. ఆమేన్.